ఈరోజు ఉదయం రష్యా తాత్కాలిక యుద్ధ విరమణ ప్రకటించింది. ఇతర దేశాలకు చెందిన వారు ఉక్రెయిన్ విడిచి వెళ్ళిపోయేందుకు వీలుగా ఈ కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే ఉక్రెయిన్లో అసలు ఏం జరుగుతుంది? ఒకవైపు చర్చలకు సిద్ధమంటేనే రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సతీష్ గారు సామాజిక కార్యకర్త, అలాగే శేషు గారు కేయూ ప్రొఫెసర్, మహేష్ గారు విశ్లేషకులు, పోటీ రంగారావు గారు సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సతీష్ గారు నమస్తే అండి. సార్, ఇతర దేశాలకు చెందిన వారి దేశాలకు వెళ్లేందుకు రష్యా కాల్పుల విరమణ ప్రకటించింది కదా, ఇది ప్రపంచ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి వల్లే రష్యా కొంత తగ్గింది అనుకోవాలా? ఒక మేరకు అట్లాగే అర్థం చేసుకోవచ్చండి. కాకపోతే రష్యా పూర్తిగా ఉక్రెయిన్ లో ఉండేటటువంటి సమాజం పైన దాడి చేస్తుంది అన్నట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొలాటరల్ డ్యామేజ్ ఎక్కడైనా ఉంటది కాబట్టి ఆ కొలాటరల్ డ్యామేజ్ లో భాగంగా అక్కడ సాధారణ ప్రజలు లేదా యూరోప్ నుండి భారతదేశం లాంటి దేశం నుండి వెళ్ళి అక్కడ రకరకాల అవసరాల నిమిత్తం ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ప్రాణం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బహుశా యూరోప్ లో కొన్ని దేశాలతో రష్యా తన సఖ్యతను కొంచెం మంచి సంబంధాలను కొనసాగించాలని దాంట్లో భాగంగా భారతదేశం లాంటి దేశాల నుండి వచ్చినటువంటి విజ్ఞప్తుల్లో భాగంగా కూడా ఈ స్పందన వచ్చింది. కానీ మొత్తంగా ఈ తాత్కాలిక విరమణ ఏదో మొత్తంగానే ఆ యుద్ధాన్ని విరమణ చేసినట్టుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. రైట్. అలాగే ఈ ఉదయం 5 గంటల పాటు సమయం ఇచ్చిన పూర్తి స్థాయిలో తరలించేందుకు విదేశస్తులందరినీ కూడా అవకాశం లేదు కదా, ఈ సమయం సరిపోదు కదా, ఇంకా మరింత సమయం ఇచ్చి ఉంటే బాగుండేది కదా నా వాదన అయితే ఉంది. బహుశా దాన్ని మనం ఇట్లా కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే యుద్ధం జరిగేటటువంటి క్రమంలో లేదా దాడి చేసేటటువంటి క్రమంలో వాళ్ళ దాడిని మరింతగా అంటే మరింత విస్తృతపరచడం కోసం, మరింత ఉద్ధృతం చేయటం కోసం కూడా వ్యూహాలు రచించడం కోసం కూడా చేసి దాంట్లో భాగంగా చేసి ఉండవచ్చు. ఎట్ ది సేమ్ టైం అంతర్జాతీయంగా కూడా ఐక్యరాజ్య సమితిలో కానీ బయట కానీ కొంత అమాయక ప్రజలు బలవుతున్నటువంటి సందర్భంలో, ఒత్తిడి వస్తున్నటువంటి సందర్భంలో కూడా కొంత దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే మొత్తంగా రష్యా తను మొదలుపెట్టినటువంటి యుద్ధాన్ని ఆపేటటువంటి పరిస్థితి లేదు. తన డిమాండ్లను నెరవేర్చుకునేటటువంటి దాకా యుద్ధాన్ని అంటే దాడిని యుద్ధం అనేటటువంటి అవకాశం లేదు, కానీ ఆ దాడిని కొనసాగించేటటువంటి అవకాశం అయితే ఉన్నది. రైట్. శేషు గారు, మీరు ఎలా చూస్తారు? ప్రపంచ దేశాలు ఒత్తిడి వల్లే కొంతవరకు రష్యా వెనక్కి తగ్గింది, కానీ మరింత ఒత్తిడి తెచ్చి ఉంటే కనుక యుద్ధం కూడా ఆపే ఛాన్సెస్ ఉండే అవకాశం లేదంటారా? ఇక్కడ మొత్తం ఈ దాడిలో మనకు కనపడుతుంది ఏంటంటే రష్యా ఆరాటము, ఉక్రెయిన్ పోరాటం కనపడుతుంది. అయితే ఈ రోజు ఒక కీలక పరిణామం, 10వ రోజు జరుగుతున్నటువంటి దాడిలో ఒక 5:30 గంటలు మేము తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటిస్తున్నామని రష్యా ప్రకటన చేసింది. మన భారతదేశ కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5:30-6 గంటల వరకు కాల్పుల విరమణ అనేది అమల్లో ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనంటే, ఇప్పటికీ రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్య సమితిలో 3 సమావేశాలు జరిగాయి. ఒకటి భద్రతా మండలి సమావేశం జరిగింది, రెండోది సాధారణ సభ సమావేశం జరిగింది. నిన్నటి రోజున అంటే మార్చి 4వ తారీఖు నాడు ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది. అది యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రిసోర్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ కౌన్సిల్ మీటింగ్ తో రష్యాకి మద్దతు తెలిపిన ఏకైక దేశం ఎరిత్రియా మాత్రమే. భారతదేశము, పాకిస్తాన్ తో సహా 13 దేశాలు న్యూట్రల్ గా ఉన్నవి. దరిదాపు 40కి పైగా దేశాలు రష్యా యొక్క దాడిని ఉక్రెయిన్ పైన వ్యతిరేకించినటువంటి సందర్భం ఉంది. ఈ హ్యూమన్ రిసోర్స్ కౌన్సిల్ విజ్ఞప్తి మేరకు ఈ రోజు రష్యా కొంచెం మేరకు కాల్పుల విరమణను తాత్కాలికంగా ప్రకటన చేసింది. ఆ హ్యూమన్ రిసోర్స్ కౌన్సిల్ విజ్ఞప్తి మేరకు దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అనంటే, రష్యా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి ఇతర దేశాలకు సంబంధించినటువంటి పౌరులు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ లో ఉన్నటువంటి పౌరులు ఎక్కడైతే ఈ దాడులు జరుగుతున్నాయో కాన్ఫ్లిక్ట్ స్పాట్స్ నుండి నాన్ కాన్ఫ్లిక్ట్ స్పాట్ కి తరలి వెళ్ళటానికి ఒక 5:30 గంటల సమయం ఇచ్చారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అనంటే, చాలా వ్యూహాత్మకంగా రష్యా కేవలం షార్ట్ పీరియడ్ టైం ఇచ్చింది. ఒక 6 గంటల టైంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సేఫెస్ట్ ప్లేస్ కి, సేఫ్ ప్యాసేజ్ కి వెళ్ళటానికి ఈ సమయం సరిపోతుందా అనేటటువంటి ఒక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా
ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి ఒత్తిడి మేరకు రష్యా ఒక కొంచెం రిలీఫ్ అయినా ఆ దేశంలో ఉన్నటువంటి సాధారణ పౌరులకు ఇచ్చిందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రష్యా అన్ని యుద్ధ నీతులను, యుద్ధ నియమాలను తప్పి ప్రవర్తిస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. నిజంగా మిలిటరీ స్పాట్స్ పైన దాడి చేయాల్సినటువంటి రష్యా ఇవాళ సివిల్ స్పాట్స్ పైన, అంటే పౌరులు నివసించేటటువంటి నివాసాల పైన కూడా, కీలకమైనటువంటి షెల్టర్స్ పైన కూడా ఇవాళ బాంబింగ్ దాడులు చేయడంతో పాటు ఇవాళ నిన్నటి రోజున మొత్తం ప్రపంచాన్నే భయాందోళనకు గురి చేసేటటువంటి ఒక దాడి చేసింది. జెఫ్రోజియా అణు విద్యుత్ కేంద్రం పైన దాడి చేసింది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి 6 అణు రియాక్టర్లలో ఒక్క అణు రియాక్టర్ పేలినా ఇవాళ యూరోపియన్ కంట్రీస్ తో పాటు మొత్తం ప్రపంచమంతా కూడా ఒక విధమైనటువంటి సంక్షోభంలోకి నెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి యుద్ధం మొదలైన దగ్గర నుంచి మనం రష్యా యొక్క ఆరాటాన్ని చూస్తున్నాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉక్రెయిన్ ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని తమ ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటాలనేటటువంటి ఒక యుద్ధ నీతిని, ఒక భయానకమైనటువంటి ఉత్పాదాన్ని పుతిన్ చూపెట్టాలనుకుంటున్నాడు ప్రపంచానికి. దాంట్లో భాగంగానే ఇవాళ కొంచెమన్నా కాల్పులని విరమణ ప్రకటించడాన్ని కొంత మేరకు అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ కి, పౌరులకు ఉపశమనం కలిగించేటటువంటి అంశంగానే మనం చూడాలి. రైట్. రంగారావు గారు మీరేమంటారు? ముఖ్యంగా ఈ కాల్పుల విరమణ అనేది అక్కడ పౌరులకి కొంత ఉపశమనమే అయినప్పటికీ కూడా ఇంకా చాలా మంది బంకర్లలోనే నానా కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఇంకా బంకర్లోనే ఉన్నామని చెప్పి మనకి ఫోన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి తిండి నీళ్లు కూడా దొరకని పరిస్థితి అయితే ఉంది. అయితే సమయం ఇంకా ఇచ్చి ఉండేది, కనీసం ఒక్కరోజు ఇచ్చినా సరే బాగుండేది. ఇంకా అందరూ ఒకే చోట ఉంటారు కదా, సుదూర ప్రాంతాల నుంచి ఒక చోటుకు రావాలంటే కొంత సమయం అంటూ పడుతుంది. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ అభినందనలు అండి. రష్యా 5.5 గంటలు 6 గంటలు ఇచ్చినటువంటి రిలీఫ్ ఏదైతుందో, వ్యూహాత్మకంగా ఇచ్చినటువంటి రిలీఫ్ అని తీసుకోవడానికి, తన సైన్యానికి ఆహార పదార్థాన్ని అందించి సరఫరా చేసేటువంటి దాని కోసం కావచ్చు, లేదు వివిధ దేశాల నుంచి అక్కడ పౌరులు, విద్యార్థులు అక్కడ ఉండి బయటికి వెళ్ళలేని బంకర్లో దాచుకొని రైల్వే స్టేషన్ లో ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా వాళ్ళు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా సేఫెస్ట్ ప్రాంతానికి తరలిపోవడానికి వీలుగా ఇచ్చినటువంటి గడువు, ఆ గడువు వివిధ దేశాల నుంచి అనేక ప్రెజర్స్ వస్తున్నాయి కాబట్టి అది టాక్టికల్ గా ఇచ్చినటువంటి గడువుగా మేము భావిస్తా ఉన్నాం. అయితే యుద్ధంలో ముందు చనిపోయే నిజాలు, తర్వాత ప్రచారం అయ్యేటువంటి అబద్ధాలు అనేటువంటిది ప్రపంచానికి అంత తెలుసు. అందుకే ఈ వ్యూహాత్మకంగా ఇచ్చినటువంటి గడువు వెనక ఏం ఎత్తుగడలు ఉన్నాయనేటువంటిది ముందు తెలుస్తుంది. అయితే ఏ దేశానికి ఆ దేశం, భారతదేశ ప్రధానమంత్రి లేకపోతే భారతదేశం విదేశాంగ శాఖ మంత్రి మీ కోరిన మీదటనే ఈ 5.5 గంటలు 6 గంటలు గడువు ఇచ్చారని ఈ దేశంలో ప్రజలకు చెప్పుకోవడానికి వీలుగా ఆ మేరకు ఇచ్చినటువంటి గడువు భావిస్తా ఉన్నాం. ఇదంతా ఏదో దేశాల ప్రయోజనాల కోసం ఇచ్చిన గడువు కాదు. రష్యా తన వ్యూహాత్మకంగానే దాడులు ప్రారంభించిన దగ్గర నుంచి వారు వరుస బాంబింగ్ చేయట్లేదు. కొంచెం ఎంచుకున్న లక్ష్యాల మీద, ఎంచుకున్నటువంటి ప్రాంతాల మీద దాడి చేస్తున్నది. ఉక్రెయిన్ ఎలాగైనా తన కంట్రోల్కి తెచ్చుకోవడం ఎలా అనేటువంటిది, నాటో కూటమి నుంచి నాటో కూటమిలో చేరకుండా దాన్ని ఎట్లా బయటపడేలా, తన పక్కనే ఉన్నటువంటి బల్లంలా రైట్. రంగారావు గారు, మనకి బ్రేకింగ్స్ వచ్చాయి. మనం రష్యా అధ్యక్షుడు అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాం. రైట్. మహేష్ గారు, చెప్పండి సార్. మహేష్ గారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు కదా, తమ దేశంపై ఆంక్షలు విధించడం అంటే యుద్ధంతో సమానమే అని, నాటు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని ఒక హెచ్చరిక అయితే పంపించడం జరిగింది. ఇది ఎలా చూస్తారు మీరు? అంటే ఒకటండి, రష్యా ఏదైతే యుద్ధం చేస్తుందో వాళ్ళకు క్లారిటీ ఉందండి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయంలో మాత్రం ఎక్కడ కానీ తడబాట్లేదు. ఇప్పుడు ఏదైతే 5 గంటలు విరామం ఇచ్చారో అది కేవలము ఆటలో అరటిపండు అని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాటల్లోనే ఉంది, క్లారిటీ ఉంది. అంటే ఎవరు భయానికో లోబడి, ఎవరు చేస్తేనో, ఫోన్ చేస్తేనో, ఎవరు ఒత్తిడికో లోబడి, ఏ యుఎన్ఓలో ఏదో తీర్మానం జరిగితే 40 దేశాలు వ్యతిరేకించాను, అట్లాంటివి ఏమీ లేవండి.
కేవలము వ్యూహాత్మకంగా వాళ్ళ యొక్క వ్యూహాలను మరింత పదును పెట్టుకోవడానికి, సరికొత్త వ్యూహాలను ఆలోచించుకోవడానికి, పునశ్చరణ చేసుకోవడానికి, యుద్ధంలో వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి, వాటి యొక్క పర్యవసానాలు ఎలా ఉన్నాయి, అసలు ఎందుకు ఇన్ని రోజులు చేసినా యుద్ధం చేసినా కానీ యుక్రెయిన్ ఇంత వడివడిగా ఎందుకు దూకుడుగా ప్రవర్తిస్తుంది, ఎందుకు లొంగడం లేదు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి వ్యూహాత్మకమైనటువంటి రాజనీతిని అప్లై చేయాలన్నదే రష్యా యొక్క ఉద్దేశం కాబోలని నేను భావిస్తున్నానండి. మహేష్ గారు, ముఖ్యంగా నాటో దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదు అంటే త్వరలో నాటో కూడా గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అవసరమైతే మీతో యుద్ధానికి మేము సిద్ధం అనే విధంగా సంకేతాలు ఇచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలా? అంతే కదండి. అంతే కదా. ఇప్పుడు ఒకప్పుడు క్యూబా లోపల న్యూక్లియర్ రియాక్టర్ పెట్టినప్పుడు అమెరికా మాత్రం గగ్గోలు పెట్టలేదా చెప్పండి? నా పక్కలో బల్లెల్లా వస్తావా అని ఆ రోజు అమెరికా భావించింది, ప్రపంచాన్నంతా కూడగట్టింది. మరి యుక్రెయిన్ విషయంలో ఇవన్నీ వెరివేషాలు వేస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? రష్యా కూడా కోపం రాదా చెప్పండి? రష్యా యొక్క సహనాన్ని, రష్యా యొక్క ఓర్పును నాటో దేశాలు ఏ మాత్రమైన ఉదాసీన వైఖరిని తీసుకొని, అలుసుగా తీసుకొని దాడి చేసే ఖబర్దార్ అంటూ ఒక గట్టి స్లోగన్ మాత్రం రష్యా ఇస్తుంది. రష్యా వెనుకంజ వేస్తుందని నేను అనుకోవడం లేదండి. ఎందుకంటే ఇది ఒక రకమైనటువంటి భీకరమైనటువంటి పరిస్థితులకు దారి తీస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఎవరైనా వారు తగ్గాలండి. అమెరికా ఈ విషయంలో వ్యూహాత్మకంగా తగ్గాల్సినటువంటి అవసరం ఉందండి. రష్యాను తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే అతను తన యొక్క ఆలోచన విధానంలో క్లియర్ గా ఉన్నారండి. అందుకనే క్లియర్ సంకేతాలు పంపిస్తున్నారు. ఒకవేళ మీరు గనక మాకు అడ్డొస్తే గనక మాత్రం మేము ఎంతకైనా తెగిస్తాము, దేనికైనా వెనుకాడబోము అన్న సంకేతాలు క్లియర్ గా ఉన్నాయి. ఈ యొక్క మాటను బట్టి ఇది నా అభిప్రాయం అండి. రైట్. రంగారావు గారు, మీరేమంటారు? ముఖ్యంగా ఉక్రెయిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలకు కేంద్రంగా ఉండనివ్వని తేల్చి చెప్పడం అయితే జరిగింది. లక్ష్యం నెరవేరేంత వరకు అవసరమైతే యుద్ధం కొనసాగిస్తూనే ఉంటాము, అవసరమైతే నాటో దేశాలపై కూడా యుద్ధానికి రెడీ అనే సంకేతాలు పంపించినట్లుగానే దీన్ని అర్థం చేసుకోవాలంటారా? క్లియర్గా అండి, ఉక్రెయిన్ అనేటువంటిది రష్యా పక్కన గతంలో పూర్వ సోవియట్ యూనియన్ లో ఉన్నటువంటి ఒక దేశం, చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ముఖ్యంగా రష్యా సరిహద్దుల్లో ఉన్నటువంటిది. రష్యన్ భాష మాట్లాడే ప్రజలు, రష్యా జాతికి సంబంధించినటువంటి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. అదే విధంగా ఎక్కువ భాగం ఖనిజ సంపద కానీ పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. అంతేకాకుండా అనేక అణు కేంద్రాలకు ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి యుక్రెయిన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది నాటో కూటమిలో కనుక చేరుంటే రష్యా భద్రతకు ప్రమాదకరం, రష్యా ఆధిపత్య వ్యూహాలకి అది చాలా ప్రమాదకరం అనేటువంటిది రష్యా భావిస్తుంది. ప్రపంచ ఆధిపత్య వ్యూహంలో ఇవాళ యుక్రెయిన్ అనేటువంటిది రష్యాని చుట్టుముట్టడానికి, అదే విధంగా మొత్తం కూడా ఆసియా ఖండాన్ని కూడా అది విస్తరింపజేయడానికి నాటో లక్ష్యంగా యుక్రెయిన్ అని ఒక పావుగా వాడుకుంటున్నటువంటి వాస్తవ పరిస్థితి ఉన్నది. అదే విధంగా రష్యా కూడా ఒకప్పుడు అమెరికాతోని పోటీపడి ప్రపంచాధిపత్యం కోసం పోటీపడినటువంటి నేపథ్యంలో యుక్రెయిన్ యొక్క కీలకమైనటువంటి వనరుగా ఆయుధాలకు కానీ, అదే విధంగానే ఆయిల్ వనరులకు కానీ, ఇతర ఖనిజ సంపదకు కానీ కీలకమైనటువంటి వనరుగా ఉన్నటువంటి విషయం అది రష్యాకు తెలుసు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ యుక్రెయిన్ ని నాటో కూటమిలోకి చేరడానికి రష్యా అంగీకరించట్లేదు. అంతటి యుద్ధానికైనా పోయేటువంటి స్థితి ఉన్నది. అందుకే నాటో కూడా వ్యూహాత్మకంగా, అమెరికా గాని నాటో గాని వ్యూహాత్మకంగా యుక్రెయిన్ ని దాని పక్కన ఉన్నటువంటి అనేక దేశాలని తమ స్థావరాలుగా మార్చుకోవడానికి, సైనిక మండలాలుగా మార్చుకోవడానికి, తమ యుద్ధ తంత్రాలకి అది కేంద్రాలుగా మార్చుకోవడానికే ఇలా నాటో కూటమిలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. వాటికి ఆయుధాలు అందిస్తా ఉన్నది, దాన్ని ప్రోత్సహిస్తా ఉన్నది. అందుకోసమే ఒక పక్క రష్యా, ఒక పక్క అమెరికా, అంటే ఒక రకంగా నాటో కూటమి మధ్య పోటీలో భాగంగా ఇవాళ ఉక్రెయిన్ బలవుతుంది అనేటువంటి చారిత్రక వాస్తవాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ యుద్ధం అనేటువంటిది ఒక రష్యాకి యుక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం కాదు. ఈ యుద్ధం మొత్తం కూడా నాటో కూటమికి, అమెరికా నాటో కూటమి ఒక పక్షంగా ఉంటే రష్యా నాటో కూటమి ఉక్రెయిన్ కి ఎటువంటి సహాయం చేయట్లేదు కదా. ఆల్మోస్ట్ ఆంక్షలు విధించడం తప్పించి కొత్తగా నాటో దేశాలు వచ్చి యుద్ధం చేయడమో లేకపోతే వేరే విధంగా సహాయం చేయడమో చేయట్లేదు కదా సార్. ఆ నాటో కూటమి అండదండ లేకపోతే ఇవాళ అక్కడ ఉన్నటువంటి యుక్రెయిన్ ఇప్పటిదాకా కూడా నిలబడేది కాదు. ఆయుధాలు అందిస్తున్నారు, ఆహారం అందిస్తున్నారు, అన్ని రకాలైనటువంటి సహాయం చేస్తున్నారు. ప్రత్యక్షంగా యుద్ధంలో దిగితే అది ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లో
తలదించుకున్నటువంటి పరిస్థితి, అవమానకరంగా వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి ఇలా అమెరికా ఎదుర్కొని ఉన్నది. అదే విధంగా ఇరాకులో అలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉన్నది. ఇంకా అనేక గల్ఫ్ దేశాల్లో జోక్యం చేసుకుని అమెరికా ఇలా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది. స్వయంగా అమెరికా లోపలే తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి స్థితిలో ఇలా యూరోప్ ఖండంలో కూడా అనేక దేశాలు ఇలా ఈ నాటో కుటుంబంలో కూడా అనేక రకాల వైరుధ్యాలు ప్రబలుతున్న దిశలో ఈ యుద్ధంలోకి నేరుగా దిగితే అది తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే రష్యా గంటకి ఇలా ఓ బలవత్తరమైనటువంటి చైనా దేశం కూడా దానికి అండదండగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా పరోక్షంగా ప్రపంచంలో రష్యాని బదనాం చేయడానికో రష్యాని ఏకాకిని చేయడానికో ప్రయత్నం చేస్తున్నది తప్ప నాటో నిజంగా తన కూటమిలో చేర్చుకోవడానికి ఇప్పుడు దాకా ప్రోత్సహించింటే యుద్ధంలో దిగేది. కానీ ఆ యుద్ధంలో దిగడానికి వ్యూహాత్మకంగా ఇలా పరిస్థితి లేదు అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలా. అందుకని యుక్రేనియన్ మీద అమెరికాకు కానీ నాటోకు కానీ ప్రేమ లేదు, రష్యాకి అంతకంటే కోపం లేదు. రష్యాకి అనేటువంటిది యుక్రేనియన్ నాటో చేతిలో పడితే తన భద్రతకి ప్రమాదం అని రష్యా భావిస్తుంది, తన విస్తరణకి ప్రమాదం అని రష్యా భావిస్తుంది. యుక్రెయిన్ తన చేతిలో ఉంటే రష్యాని దిగ్బంధనం చేయొచ్చు అని చెప్పి నాటో భావిస్తున్నది. ఈ ప్రపంచ ఆధిపత్య వ్యూహంలో భాగంగానే జరుగుతున్నది. మాట్లాడదాం సార్ ఇంకాను. సతీష్ గారు, ముఖ్యంగా ఉక్రెయిన్ అణ్వాయుధ దేశంగా మారితే రష్యాకు వచ్చే ఇబ్బందులు ఏంటి అంటే, ముఖ్యంగా ఇంతకుముందు గతంలో కూడా రష్యా ఉక్రెయిన్ విడిపోక ముందు 3000 అణ్వాయుధాలు అయితే ఉక్రెయిన్ కలిగి ఉండేది. తర్వాత అణురహిత దేశంగా అయితే ఉక్రెయిన్ మారిన పరిస్థితి. అంటే ఒక్కటండి, ఇప్పుడు ఉక్రెయిన్ పైన చేస్తున్నటువంటి దాడి అనండి, యుద్ధం అనండి, సారంలో రూపంలో ఉక్రెయిన్ పైన యుద్ధం జరుగుతుంది. కానీ సారంలో రంగారావు గారు చెప్పినట్టుగా సారంలో అది అమెరికా ఆధిపత్యం పైన, నాటో ఆధిపత్యం పైన, నాటో విస్తరణవాదం పైన జరుగుతున్న యుద్ధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం రష్యా భద్రతకు వచ్చినటువంటి ముప్పు వల్ల ఉక్రెయిన్ చెప్పు చేతుల్లో పెట్టుకుని నాటో దేశాలు అమెరికా ఆడిస్తున్నటువంటి నాటకంలో భాగంగా చూస్తే కేవలం భద్రతాపరమైనటువంటి అంశం మాత్రమే కాదు, యూరోప్ దేశాలకు రష్యా నుండి అందుతున్నటువంటి ఆయిల్ యొక్క అవసరాలు, ఇంధన అవసరాలన్నీ కూడా రష్యా నుండి 40% పైగా, జర్మనీ లాంటి, ఫ్రాన్స్ లాంటి దేశాలకు 40% ఇంధన అవసరాలన్నీ కూడా రష్యా నుండి వస్తున్నాయి. సో రష్యా ఆర్థిక వ్యవస్థను చితికిపోయేటట్టు చేస్తే, రష్యా ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేయాలి అంటే ఉక్రెయిన్ అనేది గేట్ వేగా ఉన్నది. కాబట్టి ఉక్రెయిన్ చెప్పు చేతుల్లో పెట్టుకుంటే, అది అణ్వాయుధాల రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కానీ పెట్టుకుంటే, యూరోప్ కు ఎక్కడైతే సరఫరా చేస్తున్నటువంటి ఆయిల్ ను, ఇంధనాన్ని ఆపివేయడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థను చితికింపజేయొచ్చు అనేటటువంటిది ఒకటి. అంటే మార్కెట్ విస్తరణ, అమెరికాలో లభ్యమయ్యేటటువంటి లేదా అమెరికా చెప్పు చేతుల్లో ఉండేటటువంటి దేశాలకు సంబంధించిన ఆయిల్ ను ఆ మార్కెట్ విస్తరణలో భాగంగా రష్యాను ఈ 2 పాయింట్ల నుండి రష్యాను కట్టడి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. మీరు అన్నట్టుగా ఒకవేళ ఉక్రెయిన్ కనుక న్యూక్లియర్ అణ్వాయుధాలు కనుక వాళ్ళ చేతుల్లో ఉంటే ఏమవుతుందని అన్నప్పుడు అది వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు కాదండి. ఉక్రెయిన్ చేతుల్లో ఉండేటటువంటి అణ్వాయుధాలన్నీ కూడా నేటో చేతుల్లో ఉన్నట్టు, అమెరికా చేతుల్లో ఉన్నట్టు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి కనుక సాంకేతికంగా ఉక్రెయిన్ కనుక నేటోలో భాగస్వామ్యం అయితే అమెరికా కానీ నాటో కానీ ఆ మొత్తం దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ స్థావరాలను అధికారికంగా ఆయా దేశాల్లో నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ రకంగా రష్యా భద్రతకు ముప్పు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. తర్వాత రష్యాకు సంబంధించినటువంటి ఆయిల్ ను కూడా ఎక్స్పోర్ట్ చేయకుండా అడ్డుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే 2 రకాలుగా దెబ్బ కొట్టడానికి అమెరికా నేతృత్వంలో ఉండేటటువంటి నాటో ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ రష్యా అంత అగ్రెసివ్ గా, అంత దురుసుగా వ్యవహరిస్తుంది. అయితే ఒకటి, రష్యా చేస్తున్నటువంటి యుద్ధం వల్ల, ఉక్రెయిన్ లో జరుగుతున్నటువంటి మారణహోమం అనండి, రష్యా చేస్తున్నటువంటి దాడి వల్ల అమాయక ప్రజలు చనిపోవడం అనేటటువంటిది బాధాకరమే. అది ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ప్రజల ప్రయోజనాలకు ఏమాత్రం కూడా ఉపయోగపడదనేటటువంటి విషయం తెలుసు. కానీ అమెరికా ఆధిపత్యం మీద, నాటో విస్తరణవాదం మీద జరుగుతున్నటువంటి దాడిగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు నాటో గాని లేదా అమెరికా ఆధిపత్య ధోరణి కనుక కొంచెం వెనక్కి తగ్గితే రష్యా కూడా వెనక్కి తగ్గేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కానీ మొత్తంగా ఇది ఇప్పటికిప్పుడు జరిగేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఐక్యరాజ్య సమితిలో కానీ లేదా అంతర్జాతీయ సమాజంలో రష్యాను ఏకాకిగా చేయాలనేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, కువైట్ పైన, ఇరాక్ పైన దాడి జరిగినప్పుడు కానీ, ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి జరిగినప్పుడు కానీ అదే ఐక్యరాజ్య సమితి కానీ లేదా అంతర్జాతీయ సమాజం కానీ అమెరికాను నిలువరించలేకపోయింది. పచ్చి అబద్ధాలు చెప్పి తన కంట్రోల్లో ఉండేటటువంటి మీడియా ద్వారా, తను కాంప్రమైజ్ అయినటువంటి మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి ఆఫ్ఘనిస్తాన్ పైన యుద్ధం చేసింది, ఇరాక్ పైన యుద్ధం చేసింది, లక్షలాది మంది చనిపోవడానికి
ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైనటువంటి అమెరికానే కానీ ఇవాళ రష్యా చేస్తున్నటువంటి యుద్ధాన్ని, అది కూడా సారంలో అమెరికా పైన నాటో పైన చేస్తున్నటువంటి యుద్ధాన్ని అదేదో మొత్తం ఉక్రెయిన్ ప్రజల అమాయక ప్రజల మీద చేస్తున్నటువంటి యుద్ధంగా ప్రచారం చేయడానికి ఒక ప్రయత్నం తీవ్రంగా అమెరికా నాయకత్వంలో జరుగుతుంది. అయితే యుద్ధాన్ని ఎవరం కూడా హర్షించట్లేదు. ఎవరమైనా కూడా శాంతిని కోరుకుంటూ ఉన్నాం. ఏ దేశమైనా కూడా తన పరిధుల్లో వ్యవహరించాలని కోరుకుంటున్నాం. కానీ అమెరికా చేస్తున్నటువంటి కుటిల యత్నాలను, అమెరికా ప్రదర్శిస్తున్నటువంటి కుటిల నీతిని ఎక్స్పోజ్ చేయకుండా, దాన్ని ఖండించకుండా కేవలం ఎకాయకిన రష్యా చేస్తున్నటువంటి యుద్ధాన్ని మాత్రమే మనం చూసి రష్యా చేసేటటువంటి దాడుల వల్ల పౌరులు బలవుతున్నారనేటటువంటి విషయాన్ని మాత్రమే చారిత్రకంగా చూడకుండా, సాంస్కృతికంగా, భౌగోళికంగా చూడకుండా ఊరికే మనం ఇప్పుడు చేసినటువంటి మొన్న మొదలైనటువంటి యుద్ధంగా దీన్ని అర్థం చేసుకోకూడదు. ఎప్పుడో 49లో మొదలైనటువంటి నాటో దాని అవసరం అయిపోయింది. నాటో యొక్క విస్తరణ యొక్క అవసరము లేదు. కానీ అమెరికా ఆధిపత్యం కోసం నాటోను ముందు పెట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి ప్రపంచాన్ని ఏకచక్రాధిపత్యంగా తానే ఏలాలనుకునేటటువంటి కుట్రలో భాగంగా ఇవాళ జరుగుతుంది. ఇవాళ దాంట్లో భాగంగా ఉక్రెయిన్ పావుగా వాడబడుతుంది. దాంట్లో భాగంగానే అమాయకమైనటువంటి ఉక్రెయిన్ ప్రజలు కూడా చనిపోతున్నారు. దీంట్లో ప్రధానంగా రష్యా కంటే అమెరికానే వెనక్కి తగ్గాలి, నాటోనే వెనక్కి తగ్గాలి. ఈ రెండు కనుక వెనక్కి తగ్గితే యుద్ధం దానంతటా ఆగిపోతుందండి. రైట్. శేషు గారు, రష్యా యుక్రెయిన్ ఈ యుద్ధ సమయంలో భారత్ వైఖరి అయితే తటస్థంగా ఉంది. ఈ తటస్థ వైఖరి మనకి శ్రీరామ రక్షగా ఉందా? ఎందుకంటే మనకి రష్యాతో ఎప్పటి నుంచో స్నేహ సంబంధం ఉంది. అది తటస్థ వైఖరి అనేది మనకు కలిసి వచ్చే అంశం అంటారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఇంకొక చిన్న కీలకమైన అంశం మీకు చెప్పాలండి. చెప్పండి. ఇవాళ ఒక 2 తీవ్రమైనటువంటి హెచ్చరికలు ఈ 10 రోజుల యుద్ధంలో మనం గమనించాం. అప్పుడు రష్యా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సెర్గీ వాల్రో ఒకటి చెప్పాడు, 3వ ప్రపంచ యుద్ధం జరిగితే అణు ఆయుధాలతోటే జరుగుతుందని చెప్పాడు. బట్ 10వ రోజు యుద్ధం జరుగుతున్నటువంటి కాల్పుల విరమణ అనంతరం రష్యా అధ్యక్షుడు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఇప్పుడు మీరు చెప్పారు. ఉక్రెయిన్ ని అణు ఆయుధాల కేంద్రంగా మార్చబోము అని ఒకటి చెప్పాడు. రెండోది రష్యా పైన ఆంక్షలు విధించటం అంటే రష్యా పైన యుద్ధం ప్రకటించడమే అని చెప్పాడు. అంటే ఈ 2 తీవ్రమైనటువంటి హెచ్చరికలుగానే మనం చూడాలి. ఇక్కడ రష్యన్ ప్రెసిడెంట్ చెప్పినటువంటి మాటలో ఒక వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యం ఏంటి అని అంటే, ఈ ప్రపంచంలోనే అణు ఆయుధాలు కలిగినటువంటి 2వ దేశంగా ఉక్రెయిన్ ఉండే అమెరికా తర్వాత. కానీ ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధ రహిత దేశంగా మార్చినటువంటి ఒప్పందాలన్నీ కూడా ఎటుపోయాయి? ఆ ఒప్పందాలను మీరుతున్నది ఎవరు? వాళ్ళు ఇందాక ప్యానలిస్టులు మాట్లాడుతున్నప్పుడు ఒక అంశాన్ని నేను గమనించాను. రష్యా తప్పు చేస్తున్నది అనేటటువంటి విషయం ఇవాళ ప్రపంచమంతా చెప్పటం కాదు, రష్యన్ పౌరులే చెప్తున్నారు. రష్యాలోనే ఇవాళ నిరసనలు కొనసాగుతున్నాయి. రష్యా యుద్ధం చేసినప్పుడు కూడా అమెరికన్ పౌరులు కూడా చెప్పారండి అదే విషయము. వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. రైట్, చెప్పండి సార్. రష్యా ఇవాళ ఉక్రెయిన్ పైన ఎంచుకున్న మార్గము తప్పు, దాడి చేస్తున్నటువంటి విధానం తప్పు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అనేక సందర్భాల్లో క్రిమియాను ఆక్రమించుకున్నప్పుడైనా, లుహాన్స్క్ ని స్వతంత్ర ప్రావిన్స్ గా ప్రకటించినప్పుడైనా, డాంటెస్క్ ని స్వతంత్ర ప్రావిన్స్ గా ప్రకటించినప్పుడైనా, డాన్ బాస్ నుండి సైన్యము ఉక్రెయిన్ లోకి ఎంటర్ అవుతున్నా ఇవాళ జరుగుతున్నది యుద్ధమా దాడినా? రష్యా ఏకపక్షంగా ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్నటువంటి విషయం కాదా? ఇవాళ అంతర్జాతీయ నియమాలను, యుద్ధ నియమాలను అన్నిటిని ఉల్లంఘిస్తుంది ఉక్రెయినా రష్యా అనేటటువంటి? అంటే ఉక్రెయిన్ అనేటటువంటి ఒక స్వతంత్ర దేశానికి తను ఏ కూటమిలో ఉండాలని నిర్ణయించుకునే హక్కు లేదని మాట్లాడటం కరెక్ట్ అవుతుందా? ఇవాళ రష్యా ఒకప్పుడు మన కమ్యూనిస్టు దేశం అయినప్పటికీ కూడా, రష్యా ఒకప్పుడు భారతదేశానికి అనుకూలమైనటువంటి దేశం అయినప్పటికీ కూడా, రష్యా సిద్ధాంతం గొప్పదైనప్పటికీ శేషు గారు కానీ ఉక్రెయిన్ అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరుకి తేడా ఏంటి అని అడుగుతున్నాం. శేషు గారు ఒక మాట అండి, ఒకవేళ ఉక్రెయిన్ కనుక అనుదేశంగా మారితే తనకి రక్షణకి, తన భద్రతకి ప్రమాదం అని భావించడం వల్లే రష్యా ఈ యుద్ధం చేస్తుందని కూడా అంటున్నారు కదా. రష్యా క్లియర్గానే ఉంది కదా ఆ విషయంలో. సామ్రాజ్యవాద విస్తరణ కలిగిన వార్సా కూటమి లేదా? ఇవాళ నాటో కూటమి లేదా? నాటో కూటమి 49 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా వచ్చేటువంటి వార్సా కూటమి పోయింది 1991లో సోవియట్. ఇవాళ మనం ఒక్కటి రష్యాని వెనకేసుకురావటాల్సినటువంటి అంశం కాదు, రావటం కాదండి. దాన్ని ప్రేరేపించి
మీరు మాట్లాడినప్పుడు నేను రైట్ రైట్ శేషు గారు కన్క్లూడ్ చేయండి. స్వతంత్ర దేశం, తను ఏ కూటమిలో ఉండాలి, తను ఏ యూనియన్ లో చేరాలనేటటువంటి అధికారము, హక్కు దానికి ఉన్నది. ఇవాళ దాన్ని డినై చేస్తూ ఇవాళ రష్యా భద్రత తీసుకుందంటే, ఒక్క నిమిషం, మాల్దోవా కూడా నాటోలో చేరాలనుకుంటుంది, జార్జియా కూడా నాటోలో చేరాలనుకుంటుంది. అంటే రష్యాను వెళ్లి మాల్దోవా మీద, జార్జియా పైన కూడా దాడి చేసేటటువంటి హక్కు ఉందని మనం చెప్పాలనుకుంటున్నామా? అలాగే ఫిన్లాండ్ ని బెదిరిస్తుంది, స్వీడన్ లో బెదిరిస్తుంది. స్టాలిన్ ఉన్నప్పుడు రష్యా ఫిన్లాండ్ మీద దాడి చేసినటువంటిది కాదా? ఇవాళ ప్రపంచం అంతా కూడా ఇటు ఒక పక్క అమెరికా, అటు ఒక పక్క రష్యా సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష కలిగినటువంటి దేశాలే. కాకపోతే అమెరికా కొంచెం ఎక్కువ సామ్రాజ్య విస్తరణ కలిగినటువంటి దేశం. అంత మాత్రం చేత రష్యా గొప్పదనో, లేకపోతే రష్యా ఇంత ముందు ఏ దేశాలపైన దాడి చేయలేదో అని చెప్పేటటువంటి వాదన కరెక్ట్ కాదేమో. ఇవాళ దాడి జరిగింది, యుద్ధం జరగట్లే. రష్యా ఏకపక్షంగా ఒక్క అంశాన్ని, మా భద్రతకు ముప్పు ఉన్నదనే ఒకే ఒక్క అంశాన్ని సాకుగా చూపిస్తూ ఇవాళ సార్వభౌమాధికారము, స్వతంత్ర దేశమైనటువంటి ఉక్రెయిన్ పైన దాడి చేయటము, ఇవాళ దాడులలో కూడా ఏ నియమాలను పాటిస్తుందండి రైట్ శేషు గారు, మనం ఇంకా మాట్లాడదాము, మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడించాలి కదా. సతీష్ గారు, ఇందాక మీరు చెప్తున్నారు కదా, ఒక దేశానికి తాను ఏం చేయాలనేది తనే చూసుకుంటుంది అంటే వేరే దేశాలు చేయాల్సిన అవసరం లేదు కదా. తాను రష్యా నుంచి విడిపోయినప్పటికీ కూడా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదా? తాను ఏ కుటుంబంలో చేరాలనేది రష్యా నిర్ణయిస్తుందా అనేది? సార్వభౌమాధికారం పేరుతోని ఒక దేశానికి స్వతంత్రంగా ఇతర దేశాలతోని, ఇతర కూటములతో వ్యవహరించాలనే అధికారం ఉంటది నిజమే, కానీ దాని వెనకాల ఉండేటువంటి ప్రేరేపణ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఒకటి, వార్సా కూటమి రద్దు అయిపోయిన తర్వాత నాటో కూటమి రద్దు కాలేదు. నాటోను అమెరికా సామ్రాజ్యవాదానికి టూలుగా వాడుకుంటున్నటువంటి మాట మనందరికి తెలిసిందే, ప్రపంచానికి అంతా కూడా తెలిసిందే. ఇంకొకటి, 1991లో సోవియట్ యూనియన్ డిజింటెగ్రేషన్ అయినప్పుడు, కుప్పగూలిపోయినప్పుడు ఆ రోజు జరిగినటువంటి ఒప్పందాల మాట గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నాటో విస్తరణ జరగకూడదు అనేటటువంటిది కూడా ఒక ఒప్పందం, సోవియట్ రిపబ్లిక్స్ లోకి నాటో రాకూడదు అనేటటువంటిది ఒక ఒప్పందం ఉన్నది. 2014-15లో జరిగినటువంటి మిన్స్ ఒప్పందాలలో భాగంగా కూడా ఉన్నది. వీటన్నిటిని మర్చిపోయి ఇవాళ రష్యా మాత్రమే, రష్యాను ఎవరు సమర్థించట్లే, రష్యా దాడిని ఎవరు కూడా ఏకపక్షంగా సమర్థించట్లేదు. రష్యా చేసినటువంటి దాడి వల్ల ఉక్రెయిన్ పౌరులు లేదా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలకు జరుగుతున్నటువంటి ఇబ్బందిని కూడా ఎవరు పరిగణలోకి తీసుకోకుండా లేరు. కానీ అన్నిటికంటే దుర్నీతిని, సామ్రాజ్యవాద కాంక్షను ప్రదర్శిస్తున్నటువంటి అమెరికా, నాటో ప్రేరేపణ వల్లనే, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాల వల్లనే ఇవాళ రష్యా అనివార్యంగా దాడి చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ 91లో ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, లేదా 2014-15లో ఇచ్చినటువంటి మిన్స్ ఒప్పందంలో గనక అమలు చేసి ఉండుంటే, అమెరికా, నాటో గనక జోక్యం చేసుకోకుండా ఉండుంటే ఇవాళ ఈ దాడి కానీ, ఈ యుద్ధం కానీ వచ్చేది కాదు. కానీ మనం ఇవాళ ఎట్లయిపోయిందంటే, ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాలు ఎట్లా కూడగొట్టబడుతున్నాయనంటే, అమెరికా కంట్రోల్ చేసినటువంటి మీడియా వల్ల, లేదా కాంప్రమైజ్ అయిపోయినటువంటి మీడియా ప్రచారం చేసినటువంటి దాని వల్ల, వాటిలో నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యల వల్ల, వార్తల వల్ల ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనుషులు వాళ్ళ అభిప్రాయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే చారిత్రకంగా చూడట్లేదు మనం, దానికి ఉండేటటువంటి నేపథ్యాన్ని చూడట్లేదు, దాన్ని ప్రేరేపించినటువంటి ఫ్యాక్టర్స్ కూడా మనం చూడట్లేదు. కానీ ఇవాళ రష్యా దాడి చేస్తుంది, నిజమే, రష్యా దాడిని తీవ్రంగా ఖండిద్దాం. ఉక్రెయిన్ అమాయక ప్రజల వైపున మనం ఉందాం. రష్యా సామాన్య ప్రజలకు ఈ యుద్ధం వల్ల ఏమి ఉరగకపోవచ్చు, ఉక్రెయిన్ లో ఉండేటటువంటి సాధారణ ప్రజలకు ఏమి ఉరగకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం వల్ల జరగబోయేటటువంటి ధరల పెంపు వల్ల, ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూరొచ్చు, ధరలు పెరగవచ్చు, సామాన్య ప్రజలు మరింతగా ఇబ్బంది పడవచ్చు. దాని పాయింట్ ఆఫ్ వ్యూ నుండి మనం ఖచ్చితంగా యుద్ధాన్ని వ్యతిరేకిస్తాం, యుద్ధం ఆపాల్సిందే, శాంతి నెలకొనాల్సిందే. కానీ దాని వెనకాల రష్యా చేస్తున్నటువంటి ఒక జెన్యూన్ డిమాండ్స్ ఉన్నాయి కొన్ని. నాటో విస్తరణ ఆపండి, నాటో ఉక్రెయిన్ గనక ఒక్కసారి నాటోలో సభ్య దేశం అయితే అమెరికా ఖచ్చితంగా నాటో ఉక్రెయిన్ లో మొత్తంగా సైనిక శక్తిని మోహరించి యుద్ధం చేస్తుంది. అది పెద్ద పెను ప్రమాదానికి దారితీసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ స్వతంత్ర దేశంగా ఉండి అణ్వాయుధాలను గనక ఉక్రెయిన్ సమకూర్చుకుంటే, ఉండేది అణ్వాయుధాలు ఉక్రెయిన్ భూభాగంలో మాత్రమే ఉంటాయి, కానీ రిమోట్ కంట్రోల్ అమెరికా చేతుల్లో, నాటో చేతుల్లో ఉంటది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలోంచి మనం వ్యతిరేకిస్తాం. కానీ రష్యాను ఏకపక్షంగా, రష్యా ఏదో, అది కూడా సోషల్ సామ్రాజ్యవాద దేశమే, అది కూడా విస్తరణ కాంక్ష కలిగినటువంటిదే, చైనా వెనుదనుతో చూస్తున్నటువంటిదే. కానీ ఇప్పటికిప్పుడు కాకుండా ఒక చారిత్రకంగా దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవును, నిజమే, ఏకధ్రువ ప్రపంచం బదులు ఇవాళ చైనా కూడా ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నది, రష్యా ప్రశ్నిస్తున్నది. రైట్. మహేష్ గారు మీరు అలా చూస్తారు? ముఖ్యంగా మన భారత్ వైఖరి ఈ యుద్ధ సమయంలో తటస్థ వైఖరి అయితే ఉంది, దీనివల్ల లాభమా మనకి నష్టమా? అంటే ఒకటండి, ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితి కోణం నుంచి
ఎందుకంటే ఒక దేశం ఇంకో దేశం పైన ఆధారపడవలసి ఉంటుంది. ఎందుకంటే మనం అమెరికాతోని ఒకవైపు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, తర్వాత మనకు దౌత్యపరంగా, తర్వాత ఈ యొక్క యుద్ధ సామాగ్రిని దాదాపు 40-50% మన రష్యా సప్లై చేస్తా ఉంది. కాబట్టి ఇద్దరితో కూడా స్నేహ సంబంధం మెయింటైన్ చేయడం అనేటటువంటిది ఒక సున్నితమైనటువంటి అంశం. ఈ కోణం నుంచి చూసినట్లయితే చైనా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యుద్ధం అనేటటువంటిది కావాలని ఎవరు కోరుకోరు, కానీ యుద్ధం చేయండి అని ఎవరు ప్రోత్సహించరు కూడా. శాంతి ద్వారానే, చర్చల ద్వారానే పరిష్కారం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. ఎప్పుడైనా యుద్ధం అనేది ఎల్లకాలము జరగదు. ఇందులో గెలుపు ఓటములు అనేటటువంటి ఇరుపక్షాల వైపు ఉంటాయి. వీళ్ళు గెలవచ్చు, వాళ్ళు ఓడిపోవచ్చు, వాళ్ళు గెలవచ్చు, వీళ్ళు ఓడిపోవచ్చు. కానీ తటస్థ వైఖరి వల్ల ఏమిటి అంటే, మరి మనం అమెరికాను కూడా కొంచెం సాటిస్ఫై చేయాల్సిన ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళతోని వ్యాపార సంబంధంలో ఉన్నాం కాబట్టి మనం తటస్థ వైఖరి తీసుకున్నాం. దీని వల్ల మనకు లాభమే తప్ప నష్టమేమీ లేదండి. ఎందుకంటే ఇటువైపు కూడా ఎంతకాలం యుద్ధం చేస్తారు? యుద్ధం వల్ల అనర్థం జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అణు దాడి అంటే మొన్న పడినటువంటి దాంట్లో ఆ ప్రాంతంలో అణు రియాక్టర్ల ప్రాంతంలో కూడా దాడి జరిగింది. ఒకవేళ అది కనుక ప్రాపర్ గా కనుక జరుగుంటే మాత్రం వినాశనం ఈ పాటిగా జరిగేది. కాబట్టి తటస్థ వైఖరి వల్ల మనము రష్యా కూడా రేపొద్దున చెప్పడానికి ఒక వీలు ఉంటుంది. ఇలా కాదు, ఇలా మాట్లాడుకోవాలి, ఇలా చెయ్యాలని చెప్పడానికి వీలుంటుంది. మనం గట్టిగా కూడా ఉన్నట్లయితే కూడా అమెరికా కూడా కోపం వస్తుంది. కాబట్టి మనం ఇప్పటికిప్పుడు వ్యాపార సంబంధాలను తెచ్చుకోలేము, అలాగని వీళ్ళతో మనం ద్వేషం తెచ్చుకోలేము. కాబట్టి తటస్థ వైఖరి అనేటటువంటిది భారతీయుల యొక్క పంచశీల సూత్రాల్లో భాగము. భారతీయులు కూడా తటస్థ వైఖరినే ముందు నుంచి నెహ్రూ కాలం నుంచి ఫాలో అవుతున్నారు. కాబట్టి తటస్థ వైఖరిని ఇండియా కంటిన్యూ చేసుకోవడానికి, ఇరు వర్గాల వైపు సూద్భావ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఉపకరిస్తుంది. ఎవరికైనా సర్ది చెప్పడానికి కూడా వీలుంటుంది అని నా అభిప్రాయం. రైట్. రంగారావు గారు, రష్యాతో ఉన్న స్నేహ బంధం వల్లనే మన భారతీయులను తరలించేందుకు రష్యా కూడా కొంత సహకరిస్తుంది. అందుకే 6 గంటల సేపు మనకి పర్మిషన్ కూడా ఇచ్చింది. ప్రధానమంత్రికి ఫోన్ చేయడంతో పర్మిషన్ కూడా మనకు దక్కింది అనేది చెప్తున్న మాట. మీరేమంటారు? ఒకటి, మోడీ గారు ఫోన్ చేస్తే టైం ఇచ్చారు అనేటువంటిది ఇది కేవలం ప్రచారాస్త్రం తప్ప ఇది మరొకటి కాదనేటువంటిది నేను అభిప్రాయపడతాను. దీనికంటే ఇంతకుముందు ప్యానెల్ మెంబర్స్ మాట్లాడినట్టుగా నాటో కూటమిలో చేరితే తప్పేంది, దానికి సార్వభౌమాధికారం లేదా ఉక్రెయిన్ అని అడిగారు. అసలు ఈ కూటమిలు ఎందుకండి? నాటో కూటమి కానీ, వార్సా కూటమి కానీ, లేదు ఇంకా ఆస్ట్రేలియా ఇంకో కూటమి కానీ, బ్రిక్స్ కూటమి కానీ, ఈ ప్రపంచంలో ఈ కూటములన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి? ఈ కూటములు వెనుకున్నటువంటి మార్కెట్ విలువ ఏంటి అనేటువంటిది ఇలా మనం చూడకుండా ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది అనేటువంటిది నేను భావిస్తాను. ఎందుకంటే ఈ కూటములన్నీ ప్రపంచాన్ని పంచుకోవడానికి, ప్రపంచ మార్కెట్ల మీద ఆధిపత్యం సంపాదించుకోవడానికి. నాటో ఏర్పడిందే మొత్తం కూడా ఇలా ఏదో ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి కాదు. తమకి కీలకమైన వనరులు ఉన్నటువంటి దేశాలన్నింటినీ తమ హస్తగతం చేసుకోవడానికి, అక్కడ సైనిక మండలాలను ఏర్పాటు చేసుకోవడం చేశారు. ఒకనాడు బలంగా ఉన్ననాడు రష్యా కూడా సామ్రాజ్యవాద దేశంగా మారి వార్సా కూటమిగా ఏర్పాటు చేసి ప్రపంచాధిపత్యం కోసం పోటీ పడింది. అదే ఇవాళ చైనా కూడా కారిడార్ పేరుతోటి దక్షిణాసియాలో అనేక దేశాలని, యూరోప్ ఖండంలో కూడా అనేక దేశాలను ప్రభావితం చేస్తా ఉన్నాయి. నేను ముందు చెప్పినట్టుగా అసలు కూటములే లేనటువంటి స్వతంత్ర దేశాలు కావాలి. కాబట్టి యుక్రెయిన్కి నాటోలో చేరే అవకాశం లేదా అంటే ఇవాళ సహజ జేబులో బాంబు పెట్టుకునేటువంటి అవకాశం లేదా, నీ కత్తితో పొడిసేటువంటి హక్కు లేదా అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడితే యుద్ధమే వస్తుంది, యుద్ధ వాతావరణమే వస్తుంది. అందుకే నిస్సైనిక మండలంగా ప్రపంచం ఉండాల, శాంతి మండలంగా ప్రపంచం ఉండాల, ఇది కోరుకునేటు. అదేవిధంగా భారతదేశం కూడా అలీన విధానం అనుసరిస్తుంది. ఇది ప్రపంచ ప్రజలకు చాలా మేలు అన్నారు. లేదండి, ఇది సరెండర్ విధానం అనేటువంటి భావిస్తాను. కానీ రష్యా ఇంకో మాట కూడా చెప్తుంది కదా సార్, రంగారావు గారు ఒక మాట, రష్యా ఇంకో మాట కూడా చెప్తుంది, ఉక్రెయిన్ అసలు సైనికులు లేని దేశంగా మార్చాలని చెప్తుంది. అంటే అలా మారిస్తే కనుక ఇంకా దానిపై ఆధిపత్యం రష్యానో లేకపోతే ఇంకో దేశమో చేయొచ్చు, కానీ వాళ్ళకి ఇండిపెండెన్స్ ఎక్కడ ఉంటుందండి? యుక్రెయిన్ కి సైన్యం ఉండొద్దు అనేటువంటిది ఏదైతే ఉందో కరెక్ట్ కాదండి. నేను అనేటువంటిది ఏంటంటే రష్యా గాని, అమెరికా గాని, లేదు నాటో కూటమి గాని యుక్రెయిన్ భవితవ్యాన్ని నిర్ణయించకూడదు అనేటువంటిది భావిస్తున్న యుక్రెయిన్ కూడా ఏ కూటమిలో చేరకుండా స్వతంత్ర దేశంగా ఉండి తన రక్షణ కోసం చర్యలు చేపట్టవచ్చు. కానీ అంతేకాకుండా చర్యలు చేపట్టకుండా యుక్రెయిన్ అనేటువంటిది ఇవాళ
అమెరికాకి స్థావరంగా మారితే అనేటువంటిది ఇలా ప్రపంచంలో ప్రశ్న. ఈ యుద్ధానికి అనుకున్నట్టు మతలబు అది. రెండోది, ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టుగా ఇలా యుక్రెయిన్ గుండానే ఫ్రాన్స్ కి, అదేవిధంగా జర్మనీకి, వీటన్నిటికీ ఆయిల్ పోతుంది. అదో పెద్ద సరఫరా కేంద్రంగా యుక్రెయిన్ ఉన్నది. కాబట్టి ఈ సరఫరా వ్యవస్థను తన కంట్రోల్ తెచ్చుకోవాలని నాటో కూటమి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా దాని ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకుంటూనే యుక్రెయిన్ ని అమెరికా యొక్క స్థావరంగా మార్చుకోవడం అనేటువంటి దాన్ని ఇవాళ రష్యా అంగీకరించే స్థితి లేదు. ఎందుకంటే నాటో గాని, అమెరికా గాని, రష్యా గాని, చైనా గాని ఇలా ప్రపంచ మార్కెట్ల మీద తమ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తుంది. అంటే ఆధిపత్యంలో భాగమే యుక్రెయిన్ పావుగా ఉపయోగపడుతుంది, భారతదేశం ఒక పావుగా ఉపయోగపడుతుంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక పావుగా ఉపయోగపడుతుంది. అందుకే ముందు నిస్సైనిక మండలంగా అంటే అర్థం ఏంటంటే ఈ కూటములు లేకుండా మండలంగా చేయాలనేటువంటిది, ప్రపంచంలో ఎక్కడ సైనిక కేంద్రాలు పెట్టకుండా దేశాల అంగీకారం రావాలా. అదేవిధంగా అణు కేంద్రాలు ఉండొద్దు అని, అణు కేంద్రాలు ఉంటుందంటే ప్రపంచంలో ఏ దేశం దగ్గర అణు కేంద్రాలు ఉండకూడదు. అది అమెరికా దగ్గర కావచ్చు, రష్యా దగ్గర కావచ్చు. అందుకనే మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ యుద్ధం వెనక చమురు రాజకీయాలు ఉన్నాయి, ఈ యుద్ధం వెనక ప్రపంచ వ్యూహం ఉంది, ఈ యుద్ధం వెనక నాటో ఆధిపత్యం ఉంది, ఈ యుద్ధం వెనక రష్యా ఆధిపత్యం ఉంది. ఇది అర్థం చేసుకోకుండా ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోలేము అనేటువంటిది మేము భావించేది. అలాంటప్పుడు భారతదేశం భద్రతా మండలిలో కానీ, ఐక్యరాజ్య సమితిలో కానీ తను ఏం చేయాలి? యుద్ధాన్ని ఆపాలని ఓటేయాలి. ఈ యుద్ధం అనేది చాలా అర్థం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలా. అదే సందర్భంగా ఆ యుద్ధానికి సంబంధించి సామాన్య పౌరుల మీద బాంబింగ్ చేస్తున్నారు. కాబట్టి కానీ భారత్ ఓటింగ్ లో, భద్రతా మండలి ఓటింగ్ లో పాల్గొనలేదు కదా సార్, మరి ఇది ఎలా చూస్తారు? మరి తటస్థ వైఖరే కదా ఇది. తటస్థ వైఖరి అనేటువంటిది ఒక రకంగా అలీనం పేరుతోని చేసే సంలీన విధానం. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన ఆయుధాలు, మన రక్షణ వ్యవస్థ అత్యధికం రష్యా కంట్రోల్లో ఉన్నటువంటి స్థితిలో నుంచి రష్యాకి రష్యా ప్రభావితంలో ఏకుండా ఉండడమే. అమెరికాకు ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా ఓటేయలేదు, ఇప్పుడు యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంటే రష్యాకి వ్యతిరేకంగా ఓటేయలేదు. కేవలం తమ స్వీయ రక్షణ తప్ప ప్రపంచంలో ఒక శాంతి కాముక దేశంగా వ్యవహరించాలనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ప్రపంచ శాంతి కోసం ఎవరు దురాక్రమణ చేస్తే దానికి వ్యతిరేకంగా నిలబడాలనేది అసలైనటువంటి అలీన విధానం. ఆ అలీన విధానం అనుసరించట్లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. శేషు గారు, ముఖ్యంగా ఈ తటస్థ వైఖరి వల్ల ఉక్రెయిన్లో భారతీయులు కొంత వివక్షకు గురవుతున్నారు అనేది అయితే వస్తున్న వార్తలు. దీనికి మీరేమంటారు? ముఖ్యంగా చాలామందిని కొంచెం అక్కడే వాళ్ళు వేరే చోటికి వెళ్లాల్సిన సందర్భంలో కూడా వాళ్ళని అక్కడే ఉంచే విధంగా ఉక్రెయిన్ వాసులు అడ్డుకుంటున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశము తటస్థ వైఖరిని, న్యూట్రాలిటీని అనుసరించడం అనేది ఇది మొదటిసారి కాదు. అసలు భారత మొదటి నుండి భారత్ ఇదే విధమైనటువంటి వైఖరి అనేక వార్ష కూటమి, నాటో కూటమి అన్నప్పుడు మనం కూటమిలో భాగస్వామ్యం కాదు. అమెరికాకి కూటమి వైపు మొదటి ప్రధాని నెహ్రూ ఉన్నప్పుడు అలీన విధానం ఇచ్చారు. అలీన విధానం అంటేనే తటస్థ వైఖరి చేసేటటువంటి అంశంగా కూడా భారతదేశము రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు 3 సార్లు ఓటింగ్ జరిగితే అటు భద్రతా మండలిలో గాని, సాధారణ సభలో గాని, ఇటు UNHRCలో గాని ఓటింగ్ జరిగినటువంటి సందర్భంలో 3 సందర్భాల్లో మనం తటస్థంగానే ఉన్నాం. మీరు ఒక్కసారి లోతుగా గమనించండి. తటస్థంగా ఉండటము అనంటే ఇవాళ దాడి చేసింది ఎవరు? రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది. ఈ దాడి మంచిది కావాలి ప్యానెల్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ అంటున్నారు. ఇవాళ భారతదేశం తటస్థంగా ఉంటుంది అంటే పరోక్షంగా రష్యాకు మద్దతు తెలిపినట్లే అనే భావన వస్తుందా? రావట్లేదు. ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశం పైన దాడి చేస్తున్నప్పుడు ఈ దాడి చేయటం తప్పు అని చెప్పాల్సిన సందర్భంలో మనం తటస్థ వైఖరిని అవలంబిస్తున్నామంటే పరోక్షంగా రష్యాకి మద్దతు తెలపటమే రష్యాకి కొంత అనుకూలంగా ఉండటం అనేటటువంటి విషయం ఉంది. కాబట్టి యుద్ధం ప్రారంభమైన మొదటి 3 రోజుల్లో యుక్రేనియన్లు ఏ భారత విద్యార్థి అయినా కానీ, యుక్రేనియన్ సైన్యం కానీ, పోలీస్ కానీ కానీ ఎప్పుడైతే
శేషి గారు ఓకే తటస్థ వైఖరి అందో అప్పుడు యుక్రేనియన్ పోలీసు యుక్రేనియన్ సైన్యము భారత విద్యార్థుల్ని కొడుతున్నట్లుగా భారత విద్యార్థుల పైన దాడి చేస్తున్నట్లుగా మనకి కొన్ని వార్తలు క్లిప్పింగ్స్ కూడా మనకు కనపడతాయి. అంటే ఉక్రేనియన్లు తన వైఖరి మార్చుకున్నారు. భారతదేశాన్ని మేము అభ్యర్థించినా మేము అడిగినప్పటికీ కూడా మాకు మద్దతు ఇవ్వట్లేదు, రష్యాకి ఈజమైన అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. కానీ ఒక్కటి మాత్రం గమనించాలి, ఈ దాడి విషయం జరుగుతున్నప్పుడు భారతదేశం మొదటి నుండి రష్యాకి సమదూరమైనటువంటి చర్యలు. మహేష్ గారు మీ దగ్గర ఏదో కొంచెం నాయిస్ వస్తుందండి, కొంచెం చూడండి. మీ దగ్గర ఏదో వాయిస్ వస్తుంది పక్క నుంచి, మీ దగ్గరేనా? పక్కన ఎవరైనా మాట్లాడుతున్నారా? ప్రయత్నాలు కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఈ దాడి పైన వ్యక్తం చేయటంలో భారతదేశం కూడా తటపటాయిస్తుంది అర్థమవుతుంది. ఇవాళ మనం ఆ దేశంలో ఉన్న విద్యార్థుల్ని ఎవకేట్ చేయాల్సినటువంటి సందర్భంలోనే లేకపోతే ప్రారంభం నుండి ఇదే వైఖరితో ఉన్నామంటే మనం మొదటి నుండి కూడా భారతదేశం ఒక స్పష్టమైనటువంటి అనుకూలత సందర్భంలో చాలా స్పష్టంగా భారతదేశ వైఖరి కూడా చెప్పేటువంటి అవసరం ఉంది. కానీ రష్యాకి మనకు ఉన్నటువంటి పూర్వపు సంబంధాలు కానీ ఇప్పుడున్నటువంటి డిఫెన్స్ రిలేషన్స్ కానీ ట్రేడ్ రిలేషన్స్ కానీ ఎకనామిక్ రిలేషన్స్ కానీ అవి దెబ్బతినకుండా కాపాడుకోవాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక విషయం చాలా స్పష్టంగా అనుకుంటున్నాను. గతంలో భారత్ కి మంచి సంబంధాలే ఉన్నాయి, ప్రస్తుతము రష్యాకి భారత్ కి మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ భవిష్యత్తులో భారతదేశానికి చైనాకి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే, బార్డర్స్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడితే, అరుణాచల్ ప్రదేశ్ ఉద్రిక్తత ఏర్పడితే రష్యా వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా భారతదేశం ఇప్పుడు గమనించాలి. కూడా చైనా అండ్ ఇండియాకు వస్తే, టెన్షన్ బిట్వీన్ ఇండియా చైనా వస్తే రష్యా వైఖరి ఏ విధంగా ఉండబోతుంది, టువర్డ్స్ ఫేవర్ టు ది ఇండియా ఆర్ ఫేవర్ టు చైనా అనేటటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు మనం గమనించాలి. భారతదేశం తటస్థ వైఖరి ఉంది అని అంటే పరోక్షంగా కొంత మేరకు రష్యాకి. ఇక్కడ ఒక మాట చెప్పారు, భారత ప్రధానమంత్రి విజ్ఞప్తి మేరకే కాల్పుల విరమణ తాత్కాలికంగా చేశారు అనే విషయంలో నేను కూడా ఏకీభవించట్లేదు. ఇది భద్రతా యుఎన్ఓ హెచ్ఆర్సి డైరెక్షన్, భారత ప్రభుత్వం అప్పీల్ ఏదైతే ఉంది కాల్పుల విరమణ చేశారు. ఒక కీలక అంశాన్ని ఇక్కడ మర్చిపోయినాం, కాల్పుల విరమణ కేవలం 5.5 గంటలు, కేవలం 2 ప్రాంతాలకు మాత్రమే పరిమితం. మరియాపోల్ కు, రెండోది ఓర్నావోకా అనే 2 ప్రాంతాలకు మాత్రమే ఈ కాల్పుల విరమణ పరిమితం చేశారు తప్ప మొత్తం ఎంటైర్ ఉక్రెయిన్ కి కాల్పుల విరమణ ఇవ్వలేదు. కేవలం 2 చిన్న ప్రాంతాలకు మాత్రమే టెక్నిక్ గా రష్యా ఒక వ్యూహాత్మకంగా కాల్పుల విరమణ ప్రకటించి ఇవాళ మనం దారి మీదనే చర్చ పెట్టుకున్నట్టు చేసింది. ప్రపంచం ఆ వైపుకు మళ్ళేటట్టు చేసింది. వ్యవహరిస్తుంది తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉక్రెయిన్ ఉన్నటువంటి ఇతర దేశాల పౌరులను బార్డర్ దాటించాలని అనుకుంటే అన్ని నగరాలకి కాల్పుల విరమణ ప్రకటించాల్సిన సందర్భం ఉంది కదా. చిన్న నగరాలు అంటే శేషి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే సతీష్ గారు, మహేష్ గారు, రంగారావు గారు డిబేట్లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి డిబేట్. చూస్తూనే ఉండండి స్టూడియో న్యూస్.